ప్రజలందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిందే గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఇండియన్ నేషనల్ యువజన పార్టీ అభ్యర్థిగా హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నుండి పోటీ చేయడం జరిగింది. అయితే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి నాకు 562 ఓట్లు పోలు కాగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి 285 ఓట్లు పోలేని మొత్తం కలిపి నాకు 847 ఓట్లు వచ్చినాయి. ఐ రియలీ థ్యాంక్ యూ వెరీ 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 మచ్. చాలా ఆనెస్ట్గా చెప్తున్నాను, థ్యాంక్ యూ. ఒక్కో ఓటుకి 2000, 5000, 10,000 ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా నిస్వార్థంగా నిజాయితీగా మార్పు కోసం 847 మంది ఓటేసి నాకు సపోర్ట్ చేసారు. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. ఈ ఎలక్షన్లలో మొత్తం నేను పెట్టిన ఖర్చు అక్షరాల 80,000 రూపాయలు. అందులో 50,000 రూపాయలు నామినేషన్ డిపాజిట్ ఫీజుకి పోగా మిగిలిన 30,000 రూపాయల్లో మాకు డీజిల్ ఖర్చు అండ్ మేము ఎన్నికల్లో ప్రచారానికి వాడినటువంటి కరపత్రాల ఖర్చు తప్ప ఇంకా ఒక్క రూపాయి కూడా మేము ఎవరికి ఎక్స్ట్రా పంచలేదు. ఈ 80,000 రూపాయలు కూడా నా కష్టార్జితం. కష్టపడి సంపాదించి రూపాయి పోగేసి 6 నెలలుగా నేను సేవ్ చేసుకున్నటువంటి నా సేవింగ్స్ అమౌంట్ నుండే ఈ ఎలక్షన్ ఖర్చు మొత్తం పెట్టడం జరిగింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా ఓడిపోయిన ప్రతి ఒక్క అభ్యర్థికి నా అభినందనలు. అది ఓవైసీ గారు అయ్యుండొచ్చు, కిషన్ రెడ్డి గారు అయ్యుండొచ్చు, మాధవిలత గారు అయ్యుండొచ్చు, దానం నాగేందర్ గారు లేదా పద్మారావు గారే అయ్యుండొచ్చు. ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను అభినందిస్తున్నాను. ప్రజలందరూ కూడా మీ మీద నమ్మకంతో మీకు ఓట్లు వేయడం జరిగింది. గెలిచినా ఓడినా గెలుపోటమితో సంబంధం లేకుండా ప్రజా సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళ పక్షాన నిలబడి నిరంతరం వారి గురించి పోరాడతారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ ఎన్నికలు జరగబోయే మహాయుద్ధానికి కేవలం ఒక మొదటి అడుగు మాత్రమే. ఎంత పెద్ద డ్యామ్ అయినా సరే ఒక్క చుక్క నీటి బొట్టుతోనే నిండడం స్టార్ట్ అవుతుంది. ఎంత పెద్ద మహాప్రయాణమైనా సరే ఒక అడుగుతోనే మొదలవుతుంది. ఇది మా మొదటి అడుగు. ప్రజా సమస్యల గురించి తెలుసుకున్నాం. ఆ సమస్యలకు పరిష్కార దిశగా పోరాటాన్ని మొదలుపెట్టి ఈ ఎన్నికల ద్వారా మొదటి అడుగు ముందుకు వేసినాం. మీరు చూసే ఉంటారు, ఎంతోమందిని ఎక్స్పోజ్ చేసినాం. వాటి వల్ల మాకు లైఫ్ థ్రెట్స్ కూడా ఉన్నాయి. అయినా మేము భయపడేటోళ్ళం కాదు. ఖచ్చితంగా అట్లాంటి ఒడిదొడుకులు ఎన్ని ఉన్నా సరే ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళి ప్రజా శ్రేయస్సు కోసమే పనిచేయడానికి ఇండియన్ నేషనల్ యువజన పార్టీ నిరంతరం ఉంటుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ మాకు ఓటేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై యువజన, జై హింద్.